అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గారికి, అట్లాగే మంత్రి రజనీ గారికి, అట్లాగే కృష్ణబాబు గారికి, ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి, అట్లాగే సోదరుడు మేయర్ ఎమ్మెల్యే విష్ణు గారికి, సత్యవతి గారికి, అట్లాగే అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముఖ్యంగా హెల్త్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేదవాటి నుంచి ధనికుల వరకు కూడా పెద్ద ఇష్యూ. సో క్వాలిటీ హెల్త్లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదవాళ్ళకి హెల్త్ ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇవ్వాలనే ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానికి అభినందనలు మోడీ గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, అట్లాగే మన మంత్రి గారు మాండవియా గారికి కూడా. అట్లాగే మనం ఇప్పుడు చూస్తే హెల్త్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. దానిలో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అన్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. అట్లాగే మనం కేంద్ర మంత్రివర్యుల్ని విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున నేను అభినందిస్తున్నాను సార్. మాండవియా సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ the public of Vijayawada, I heartfully thank you for giving us this facility here, critical care facilities in this old government hospital here. Actually, this one block was foundation laid in 2018 and now it is there. I think the cellar is over and now you have given 23 crores for this facility, critical care facility. I appreciate you. I thank you on behalf of the people of Vijayawada. Also, I would like to say, on my request, last time when your BJP National President, now the National President Nadaji was the Health Minister, he gave 120 crores for multi-specialty hospital in the GGH, Government General Hospital. For that, the state government gave a gap funding of 30 crores, 150 crores. The very nice facility, multi-specialty facility in Vijayawada has been ready and it has been very helpful during the COVID, sir. We thank you very much, to thank Narendra Modi ji very much, and also for the AIIMS which has been set up next to here in Nangalgiri, where the state government has given nearly 180 acres of land, and with 2,000 crores of investment, AIIMS is ready. I request all the people of Vijayawada and surrounding Vijayawada to use this AIIMS multi-specialty hospital, and also this critical care is coming up. చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ క్రిటికల్ కేర్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా మన అదృష్టం. కాబట్టి మరొకసారి విజయవాడ ప్రజలందరి తరఫున మంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని అందరినీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. Like and subscribe Eagle Media Works.